మెసేజ్ వస్తుంది, కొన్నిట్లో ఫుల్ ఉంటుంది, కొన్నిట్లో హ్యాపీనెస్ ఉంటుంది. సో దాంతో అర్థమైపోతుంది ఎందుకో సినిమా వర్కౌట్ అయింది. సో రియలీ సార్, ఐ సెండ్ యూ ఆల్ ద మెసేజెస్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ సార్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రియలీ ఎంకరేజింగ్ మీ. అండ్ it always been a delight, sir, working with you. And I mean, the whole process, we really love it. And somehow, at some point, the result doesn't really matter when I work with you. So, ఇందాక చెప్పినట్టు అశోక్ కుమార్ గారు చెప్పినట్టు, అశోక్ కుమార్ గారు మీరే చెప్పారు అనుకుంటా, సారీ అనుకుంటున్నా, ఇందాక 2 minutes స్పీచెస్ చాలా బ్లర్ అయింది. అశోక్ కుమార్ గారు చెప్పినట్టే ఫిక్స్ అయి చెప్తున్నాను. ఇంద్రగణ్ గారి సినిమా అంటే క్యారెక్టర్ అడగకుండా చేశాను. మీరే కదా చెప్పింది, అది కన్ఫర్మ్. అంటే ఎలాగో చెప్తున్నా కాబట్టి ఈ ఫ్లోలో ఫస్ట్ ఒక 3 ఫినిష్ చేస్తారు. దర్శి గారి సినిమా అంటే డేట్స్ అడగకుండా ఇచ్చేయాలి. ఎందుకంటే ఆయనకు ఉన్నంత జడ్జిమెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వేరే లెవెల్. అంటే అప్పుడెప్పుడు 90s అమీర్ ఖాన్కి ఉండేది. అండ్ జెన్యున్లీ చెప్తున్నా, ఇలా ఏమాత్రం సరికాదం లేదు, తెలిసే చెప్తున్నా. అంటే బికాస్ ఈస్ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు జడ్జ్ స్క్రిప్ట్. అండ్ ఐమ్ షూర్ రోజుకి ఆయన ఒక 7 to 8 నరేషన్ తింటుంటాడు. ఆ విషయం నాకు తెలుసు. ఆ అన్ని నరేషన్స్లో ఈ సినిమాలు చేసుకుంటూ జోన్ అవుట్ అయిపోతూ మధ్యలో ఇన్ని స్క్రిప్ట్లీ కరెక్ట్ జడ్జిమెంట్ చేసుకొని చేయడం అంటే మామూలు విషయం కాదు. రియలీ ఐఎమ్ హ్యాపీ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ డార్లింగ్. ఓకే, అయ్యో ఇక్కడేమన్నాడు హగ్గు పాపము, హగ్గుతో పాటు కిస్ కూడా.